చేసిన చెత్త పనులు చేసిన పెద్ద కోడల్ని అన్న పేరును అడ్డం పెట్టుకొని బతికిపోతాను. మీరు నా మీద చూపించే ప్రేమ జాలే ఆయుధాలుగా మార్చుకుంటానంటీ. లోపలికి రావచ్చా ఆంటీ? ఈ ఇంటి పెద్ద కోడలువమ్మా నువ్వు. తలుపు తట్టకుండా లోపలికొచ్చే హక్కు నీకుంది. మీరు నాకు ఆ హక్కు ఇచ్చినా నా భర్త దేవా భార్యగా నాకు అధికారాన్ని ఇవ్వలేదనుకుంటా. ఎందుకలా అనుకుంటున్నావు నీలంబరి? అంతే కదా ఆంటీ. నా పెళ్ళయింది అనుకోవాలి కానీ మా పెళ్ళయింది అని అనుకోలేనుగా. మంటపంలో బ్రహ్మ ముహూర్తానికి దేవా లేకున్నా కత్తితో పెళ్లి చేసి కోడలుగా ఇంటికి తీసుకొచ్చారు. గడపలోకి నేను దేవా అడుగు పెట్టాం కానీ ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయావాంటీ. బాధపడకమ్మా. దేవా అందర్లాంటివాడు కాడు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ అమ్మ మాటని జవదాటుడు. శాంతి ముహూర్తానికి ఇంకా టైం ఉంది. మీరిద్దరూ కలిసి కాపురం చేసే సమయానికి సిద్ధాంతి గారు చెప్పేదాకా ఈ కొద్ది ఎడబాటుని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరూ లేని అనాథని కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేసినా తట్టుకోలేనంటే. ఇది నిర్లక్ష్యం కాదమ్మా. ఊహించని పరిస్థితులు పరిణామాల మధ్య పెళ్లి జరిగింది. ఆచారాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. పెద్దబాబు కూడా నా నిర్ణయాన్ని, నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని గౌరవించాడు కాబట్టే నీతో నడిచాడు. నేను చెప్పినట్టు నడుచుకుంటాడు. అమ్మలా మీరు నాకు అండగా ఉన్నారు కాబట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను. గడప మీద పెట్టిన బియ్యపు కలశాన్ని పార్వతి తన్నేసి వెళ్ళింది. మిమ్మల్ని కాపాడిందన్న కృతజ్ఞతతో పక్కన లేకపోయినా కాని నేను చేయాల్సిన పనిని తను చేసింది అన్న ఒక చిన్న బాధ నన్ను ఇబ్బంది పెడుతుందంటే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.